ఏదో దేవతలు దానవులు వెళ్లి క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే అందరూ పరిగెత్తి పరమశివుడి దగ్గరికి వెళ్లి పెద్ద ప్రార్థన చేశారయ్యా, తెలియక పాలసముద్రాన్ని వధించాం, హాలాహలం పుట్టింది, నువ్వు రక్షించు దాన్ని పుచ్చుకో అన్నారు. ఆయన వెళ్లి అమ్మవారి దగ్గర అబ్బో ఇన్ని మాటలు చెప్పాడు. పరులకు ఉపకారం చేద్దాం అనుకున్న వాడిని పంచభూతములు కాపాడతాయి పార్వతి. చూసావా బిడ్డలు ఎలా ఏడుస్తున్నారు. మనం తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు అలా ఏడవడమా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే ముని మన ప్రత్యక్ష చిన్మూర్తయేని కదా. మనం లోకానికి ఆది దంపుతలం కదా. మనం తల్లిదండ్రులు ఉండగా బిడ్డలు అలా ఏడవడమా? ఏమంటారు? హలాహలం పుచ్చేసుకుంటాను అంటే నేను ఆ హలాహలం పుచ్చుకుంటే నాకు ఏమైనా అయిపోతుందని పార్వతి భయపడుతున్నావా? ఏం బెంగపెట్టుకో. నేను ద్రాక్ష పండుని నోట్లో ఎలా పడేసుకుంటానో అంత తేలిగ్గా పడేసుకుంటా. ఆ హలాహలాన్ని శిక్షిస్తా. ద్రాక్ష పండుని పట్టుకున్నాడు పట్టుకుంటా, నోట్లో పడేసుకుంటా. వచ్చి వీధుల నుంచి అలా చూడు ఎంత హేళగా హలాహలం తినేస్తాను. ఆవిడ ఏమైనా బెంగెట్టుకుంటుందేమో అని ఆయన ఇవన్నీ చెప్పాడు. ఆవిడ చాలా తేలిగ్గా మీకు ఎలా తోస్తే అలా చేయి.